Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Those of you who have not subscribed, please subscribe to Volga Video. అప్పట్లో ఉంటే అప్పుడనే కాదు కొంచెం చూసుకుంటే చాలా మంది హీరోలు ఇప్పుడు కనుమరుగైపోతున్నారు. మనం చూసిన మంచి మంచి హీరోలు కూడా కొంతమంది అయితే విలన్స్ గా కూడా వెళ్లాల్సిన సందర్భాలు వచ్చినాయి. అంటే ఏజ్ పెరిగింది విలన్స్ గా వచ్చారు అనుకోవడానికో అంటే సరే అది ఏ పాయింట్ అయినా అవ్వచ్చు. ఒక జగపతి బాబు గారిని చూసుకున్న ఎంత మంచి హీరో, ఆ హీరో కాస్త విలన్ గా మారిపోవడం అండ్ కొంతమంది అయితే అసలు మొత్తానికి కనుమరుగైపోయిన పరిస్థితి ఇప్పుడు ఎందుకంటారు అసలు ఇది? ఇక్కడ జరుగుతుంది కొన్ని మంచి క్వశ్చన్ వేశారు మేడం. ఒక డైరెక్టర్గా నేను చెప్పాల్సింది ఇప్పుడు మీకు చెప్తాను. నేను ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల గురించి నేను చెప్పాలి ఇప్పుడు మీకు. ఇప్పుడు కొత్తగా వచ్చే హీరోలు కానీ ఇంతకుముందు హీరోలు కానీ అందరూ కూడా మంచి టాలెంటెడ్ హీరోసే, అంటే ప్రొఫెషనల్గానే ఉన్నారు. బట్ ఇక్కడ ఏంటంటే మీకు వచ్చేసరికి ఒక రామ్ చరణ్ గారిని తీసుకోండి, ఒక అల్లు అర్జున్ గారిని తీసుకోండి, ఒక మహేష్ బాబు గారిని తీసుకోండి, ఒక జూనియర్ ఎన్టీఆర్ గారిని తీసుకోండి, ఓ ప్రభాస్ గారిని తీసుకోండి. వాళ్ళు వెనక పెద్ద బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందండి. మహేష్ బాబు గారికి కృష్ణ గారు లాంటి పెద్ద సూపర్ స్టార్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ అంతా విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారండి. ఆ ఫ్యాన్స్ అంతా మహేష్ బాబు గారిని అడాప్ట్ చేసుకున్నారు. అవును, మా హీరో కొడుకు, మా హీరో వారసులు. సో వారసుల హవా అనేది మనం చూస్తున్నాం ఎక్కువగా చేసుకున్నారు. దానికి తగ్గట్టుగా మహేష్ బాబు గారు కూడా కృష్ణ గారిని మించిన టాలెంట్ తో ఆయన ప్రూవ్ చేసుకుంటున్నారు. తండ్రికి తగ్గ తనయుడయ్యారు ఆయన మహేష్ బాబు గారు. అట్లాగే రామ్ చరణ్ గారిని తీసుకోండి. ఇక కృష్ణ గారితో పాటు ఈక్వల్ గా ఒక మెగాస్టార్ అంటే చిరంజీవి గారు. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలు కాదు. ఆయనది కూడా బ్రహ్మాండమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆయనకి. మరి రామ్ చరణ్ గారిని ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా అడాప్ట్ చేసుకున్నారు. మరి దానికి తగ్గట్టుగా ఆయన కూడా రామ్ చరణ్ గారు కూడా కష్టపడ్డారు. మాస్ హీరో అయిపోయారు ఆయన కూడా, రామ్ చరణ్ గారు కూడా. అట్లాగే అల్లు అర్జున్ గారు, అరవింద్ గారు చాలా సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్. గీతా ఆర్ట్స్ చాలా సీనియర్ మోస్ట్ అయినా అరవింద్ గారు చాలా ఇంటెలిజెంట్ ప్రొడ్యూసర్ అయినా ఉంది. ఆయన చేతిలో ఎంతో మీడియా ఉంది, థియేటర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పైగా చిరంజీవి గారికి ఆయన రిలేటివ్, వీళ్ళంతా ఫ్యామిలీ. అవును, చిరంజీవి గారికి సినిమాలు చేసినప్పుడు గానీ సపోర్ట్ ఇచ్చి ఇవ్వడం గానీ మొత్తం అప్పట్లో అన్ని చేశారు. అరవింద్ గారు చూసుకున్నారు టోటల్ గా. అయితే ఏంటంటే ఇప్పుడు రామ్ చరణ్ గారితో పాటు చిరంజీవి గారు ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ అరవింద్ గారి ఫ్యాన్ ఫాలోయింగ్ మొత్తం కలిపి అల్లు అర్జున్ గారిని అడాప్ట్ చేసుకున్నారు. అట్లాగే ప్రభాస్ గారు ఆయనకి పెద్ద బ్యాక్గ్రౌండ్. కృష్ణరాజు గారు ఆయన తక్కువ వ్యక్తి ఏం కాదు కదండి. అవును, ఖచ్చితంగా. ఈక్వల్ టు కృష్ణ గారు, ఈక్వల్ టు శోభన్ బాబు గారు, ఈక్వల్ టు మురళీమోహన్ గారు. చాలా మరి ఆయన సన్ అంటే ఆయన తమ్ముడు కొడుకు కావచ్చు, కానీ ఆయన ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి ఎవరు? అవును, వారసులు అంటే ఇంకా తన్నే తీసుకున్నారు. కృష్ణంరాజు గారు అనే ఇష్టపడ్డ వాళ్ళందరూ కూడా ప్రభాస్ గారిని అడాప్ట్ చేసుకున్నారు. మాకు కావాలి. అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ని తీసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? పెద్ద బ్యాక్గ్రౌండే కాదు, పోలికలు. ఎన్టీ రామారావు గారు అవును, మహానుభావుడు, ఆయన గొప్ప వ్యక్తి, మహానటుడు. అవును, అలాంటి వ్యక్తికి ఆయన మనోడు. ఒక పక్కన బాలకృష్ణ గారి బ్యాక్గ్రౌండ్ ఉంది, హరికృష్ణ గారి బ్యాక్గ్రౌండ్ ఉంది, నందమూరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా ఉంది. నందమూరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాకుండా నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యాన్స్ మొత్తం జూనియర్ ఎన్టీఆర్ గారిని అభిమానించడం మొదలుపెట్టారు. కానీ దానికి తగ్గట్టుగా ఆయన కూడా చాలా గొప్పగా మంచి టాలెంట్ ఉన్న హీరో. మరి వాళ్ళు ఈ రోజుకి స్టార్స్గా ఎదుగుతూ వాళ్ళ తండ్రులు తాతల పేర్లు నిలబెట్టుకుంటూ బాగా చేస్తారు. తర్వాత వచ్చేసరికి ఏంటంటే కొంతమంది హీరోలను చూసుకోండి, వితౌట్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన హీరోలు ఏం చేస్తున్నారంటే ఆ హీరోల్లాగా మనం ఎందుకు చేయకూడదు అని దీంట్లో ఉన్నారు. తప్పలేదు, ఉంటాంలో ఇన్స్పైర్ అవ్వడంలో తప్పలేదు, పోటీ పట్టడం తప్పలేదు, ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. కాకపోతే ఏంటంటే మన పరిధి ఏంటి, మనం ఎంతవరకు మనం నిలబడగలుగుతాం ఇండస్ట్రీలో అనేది తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఒక కొత్త ప్రొడ్యూసరు ఒక డైరెక్టర్తో ఒక సినిమా చేద్దాం అంటే ఒక సీనియర్ డైరెక్టర్, నాలాంటి సీనియర్ డైరెక్టర్ అనుకోండి, ఒక కొత్త ప్రొడ్యూసర్ వచ్చేసి సినిమా చేద్దాం ఒక పలానా హీరో అంటే, ఇప్పుడు నాలాంటి డైరెక్టర్ సీనియర్ డైరెక్టర్ అయినా ఒకప్పుడు మేము కృష్ణ గారు ఇలాంటి వాళ్ళతో సినిమాలు చేస్తున్నా కూడా, సూపర్ స్టార్తో సినిమాలు చేస్తున్నా కూడా, ఇప్పుడు మేము ఆ స్థాయి కాదు కాబట్టి మాకు డేట్లు ఇవ్వగలిగే హీరోలు ఎవరున్నారు అనేది మేము ట్రై చేసుకుంటాం. ఆ ట్రై చేసినప్పుడు ఏంటంటే
ఒక కొత్త ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు ఒక హీరో దగ్గరికి వెళ్ళిపోయి మేము సబ్జెక్ట్ చెప్తాం. ఓకే. ఏంటి అంటే రామ్ చరణ్ గారు, మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, పెద్ద పెద్ద హీరో, ప్రభాస్ గారు వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళలేరు. వెళ్ళిన డేట్లు తొందరగా రావండి. ఆ తర్వాత వచ్చిన హీరోలు కొంతమంది ఉన్నారండి, సక్సెస్ అయిన హీరోలు. వాళ్ళు కూడా కొన్ని సినిమాలు సక్సెస్ అవుతూనే ఉంటాయి. వాళ్ళు కూడా మంచి మార్కెట్ ఉంది. అలాంటి హీరోల దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఏమడుగుతారంటే బ్యానర్ అడుగుతున్నారు. ఒకప్పుడు ఈ హీరోలు బ్యానర్ అడగలేదండి. కృష్ణ గారు, చిరంజీవి గారు వాళ్ళు బ్యానర్ అడగలేదు. అంటే ఎవరైనా వెళ్తే వాళ్ళ స్టోరీ నచ్చింది అంటే ఓకే చేసేద్దామని వాళ్ళు చేసేస్తున్నారు. అందుకని సంవత్సరం 4-5 సినిమాలు చేశారు ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు హీరోలు ఏంటంటే బ్యానర్